చూస్తున్నా. అవును, హృదయ విదారక దృశ్యాలు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. యూపీలోని హత్రస్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భోలే బాబా కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. 100 మందికి పైగా మృతి చెందారు. ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎగ్జిట్ ఇరుకుగా ఉండడం వల్లే దారుణం జరిగినట్టుగా తెలుస్తోంది. బాబా వెళ్లే వరకు జనాన్ని ఆపేశారు భద్రతా సిబ్బంది. దీంతో ఒక్కసారిగా అక్కడ జనాలు చాలా ఇరుకుగా ఉన్న మార్గం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగింది. ఇరుకైన దారికి ఆనుకొని ఉన్న డ్రైనేజీలో పడిపోయారు భక్తులు. భోలే బాబాకి యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానాల్లో లక్షల్లో భక్తులున్నారు. అలీగఢ్ కేంద్రంగా భోలే బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్. ఏటా జిల్లా అలాగే బహదూర్పూర్కి చెందిన సూరజ్ పాల్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిగా పనిచేశారు సూరజ్ పాల్. 26 ఏళ్ల క్రితం ఉద్యోగం మాని భోలే బాబాగా అవతారం ఎత్తారు. ప్రతి మంగళవారం భోలే బాబా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కరోనా సమయంలోనూ ఆంక్షలు లెక్క చేయకుండా వేలాది మందితో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు ఆయన. ఈ నేపథ్యంలో ఒక్కసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు. యూపీలోని హత్రస్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భోలే బాబా కార్యక్రమానికి వెళ్లిన ఆ సందర్భంలో తొక్కిసలాట జరిగింది. 100 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు అక్కడ దర్శనమిస్తున్న విశ్వాసం మీరు చూస్తున్నారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా అక్కడ ఎగ్జిట్ ఇరుకుగా ఉండడం వల్ల ఈ దారుణం జరిగినట్టుగా తెలుస్తోంది. బాబా వెళ్లే వరకు జనాన్ని ఆపేశారు భద్రతా సిబ్బంది. ఒక్కసారిగా వదలడంతో తోపులాట జరిగింది. ఇరుకైన దారికి ఆనుకుని ఉన్న డ్రైనేజీలో పడిపోయారు భక్తులు. భోలే బాబాకి యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానాల్లో లక్షలాది మంది భక్తులున్నారు. అలీగఢ్ కేంద్రంగా భోలే బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసలు ఇంతకీ ఎవరి భోలే బాబా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భోలే బాబాకి యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అలాగే హర్యానాల్లో లక్షలాది మంది భక్తులున్నారు. అలీగఢ్ కేంద్రంగా భోలే బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్. ఎటా జిల్లా బహదూర్పూర్కి చెందిన సూరజ్ పాల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిగా పనిచేశారు. 26 ఏళ్ల క్రితం ఉద్యోగం మానేసి భోలే బాబాగా అవతారం ఎత్తారు. ప్రతి మంగళవారం కూడా భోలే బాబా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కరోనా సమయంలోనూ ఆంక్షలు లెక్క చేయకుండా వేలాది మందితో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు ఆయన. విశ్వాస్ మీరు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భోలే బాబా నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. విశ్వాస్ మీరు చూస్తున్నారు. అంబులెన్స్లు క్యూ కట్టాయంటే అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితి ఎంత దారుణమై ఉంటుందో. ఇప్పటికే 100 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ప్రమాద సమయంలో తొక్కిసలాట జరిగింది. ముఖ్యంగా ఆ భోలే బాబా అనే వ్యక్తి బయటకు వెళుతున్నప్పుడు ఆ మార్గం ఒకసారి విశ్వాస్ చూడొచ్చు. వందలాది మంది కాదు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు ఆయనకి. ఆ నేపథ్యంలో ఇన్ఫ్యాక్ట్ ఆ విశ్వాస్ చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో అక్కడికి జనాలు చేరుకున్నారు. అయితే ఆయన వెళ్ళిన తర్వాత పోనీ ఎగ్జిట్ ఏమైనా విశాలంగా ఉందా అంటే అంతమంది భక్తులు వచ్చినప్పుడు ఎగ్జిట్ అనేది విశాలంగా ఉంచాలి. లేకపోతే కొన్ని ఇన్ఫ్యాక్ట్ 10ల సంఖ్యలోనే ఎగ్జిట్స్ ఇవ్వాలి, కనీసం 10ల సంఖ్యలో. ఎలా కాదన కనీసం ఒక 5 ఎగ్జిట్స్ అయినా ఉండాలి. అలా వెళితే కనుక బస్సు ఇంత ప్రమాదం ఉండకపోయేది. ఒక ఎగ్జిట్ ఉంది, ఆ ఎగ్జిట్ ద్వారానే అక్కడికి వచ్చిన వారిని పంపించారు అనే మాట వినిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కడికి చేరుకున్న వాళ్ళు బాబా సందేశాన్ని విన్న తర్వాత అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆయన చూద్దాం అనుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే ఆయనతో మాట్లాడదాం అనుకున్న తాపత్రయంలో భాగంగా మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ భోలే బాబాకు సంబంధించి జరిగిన ఆ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు అంతటి తీవ్ర పరిస్థితికి దారితీస్తుంది? ఈ ఘటనకి సంబంధించి దాదాపుగా 100 మంది దాకా చనిపోయినట్టు తాజాగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో దాదాపు లక్షల్లో సంఖ్యలో జాయిన్ అయ్యారు. మరి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా బాబా తిరిగి రిటర్న్ చేస్తున్న సమయానికి అక్కడ పరిస్థితి కొంత ఇదిగా మారింది. టోటల్ గా అందరూ ఒకేసారిగా చేయడంతో
అక్కడ ఉన్న ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట గట్టిగా జరిగింది. ఈ తొక్కిసలాట కార్యక్రమంలోని ఎక్కువ మంది దుర్మరణం చెందారు. పిల్లలు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపుగా క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మరి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే అవుతున్న యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పారు. అలాగే ప్రత్యేక విమానంలో కొంతమంది టీం ని కూడా హత్రాస్ లోని రతీబాన్పూర్ ప్రాంతానికి పంపించడం జరిగింది. ఇక్కడ రతీబాన్పూర్ ప్రాంతంలో తొక్కిసలాటలో దాదాపుగా చనిపోయినటువంటి 100 మందిని కూడా పోస్ట్ మార్టం హాస్పిటల్ తీసుకెళ్లారు. తొలుత 27 మంది చనిపోయారు. ఆ తర్వాత మృతుల సంఖ్య 60కి పెరిగింది. 60 నుంచి 100 దాకా వెళ్ళింది. దాదాపుగా కూడా కొన్ని వందల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం అయితే అందుతుంది. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు చొప్పున, క్షతగాత్రులకు 50,000 చొప్పున అందించాలని సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. ఈవెంట్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ సత్సంగం అయిన తర్వాత బయటకు వెళ్లే కార్యక్రమంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. దీనిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స ఇస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ సహాయక చర్యలను వేగవంతం చేయడానికి 2 మంత్రులను, అలాగే చీఫ్ సెక్రటరీ, డిపిపిని ఘటనా స్థలానికి పంపారు. వీరంతా కూడా ప్రత్యేక విమానంలో హత్రాస్కు వెళ్లారు. అంతేకాకుండా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని హోంశాఖ అదనపు కార్యదర్శి సుదీప్ కుమార్ సీఎం ఆదేశించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు కూడా తాజా ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ఏం జరిగింది, దాని మీద ఇమీడియట్ గా రిపోర్ట్ పంపించాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కోరింది. మరి ప్రస్తుతానికి ఈ ఘటనకి పర్మిషన్ అంటే ఈ కార్యక్రమానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఉన్నారు, ఆయనే పర్మిషన్ దీనికి ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ బోలే బాబా కార్యక్రమం ప్రతి మంగళవారం జరుగుతూ ఉంటది. కొన్ని లక్షల సంఖ్యలో ఇక్కడ జనాలు వచ్చి వెళ్తా ఉంటారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వెళ్తా ఉంటారు. మరి ఇంతటి జనం సందోహం ఉన్నప్పుడు ఎందుకని ఈ సరైన రక్షణ చర్యలు తీసుకోలేదు అనేది కూడా సీఎం ప్రశ్నిస్తున్నారు అధికారులను. ప్రస్తుతానికి ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. వాళ్ళు కూడా అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం వీటిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద ప్రధాని పూర్తి స్థాయి దృష్టి సారించారు. మరి ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగినా ఇమీడియట్ గా ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే స్పందించి అంటే ఏర్పాట్లను, సహాయక చర్యలు కానీ ఏర్పాట్లు కానీ ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం చాలా హృదయ విదారకంగా ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు చాలా మంది చనిపోయినారు. ఈ నేపథ్యంలో ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే గాయపడిన వారికి సత్వర చికిత్స అందించడం ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం జరగకోకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరిన నేపథ్యంలో ఇక ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందం కూడా హత్రాస్ కి వెళ్ళింది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం మృతుల సంఖ్య మాత్రం 100 దాకా ఉంది. వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంబంధించి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన అంశానికి సంబంధించి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనలో గాయాలైన వాళ్ళు త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన కోరుకుంటున్నారు. దానికి సంబంధించి ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. మొత్తంగా అయితే మాత్రం యూపీలోని హత్రస్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భోలే బాబా కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. पुलिस प्रशासन की जिम्मेवारी के हिसाब से ये इतना कड़ी हुआ है। पुलिस प्रशासन ने एक रोड जो बंद था, जाम लगा हुआ था रात 11 बजे से, वो जाम खुलवाया पुलिस प्रशासन ने और उसकी वजह से ये दुर्घटना हुई। 100-150 आज चले गए। कितने लोगों की मौत हुई? 100-150 आदमी चले गए यहाँ से, 200 के लगभग चले गए। और ये अभी तक कोई लाइट एक डॉक्टर थे, बाकी के कोई नहीं। आगे को अप्लाई नहीं कर रहे, नहीं अभी तक कोई दे पा रहे, तो क्या करेंगे? हॉस्पिटल में ऑक्सीजन घंटे में बताइए हमने कैच के लाया, इनमें सांस चल रही है, जान है वो नहीं खत्म हो रही है। ना दरोगा ना मंत्री एसपी कोई नहीं है यहाँ पर।
नहीं कोई ऑक्सीजन है, कोई ड्रिप लगाना, सीरियस होगा उसमें ड्रिप लगा दे। लगभग कितने लोगों की मौत हो चुकी है यहाँ पर? 200 हो गया। यहाँ पे प्रशासन अभी तक सुनने वाला नहीं है। 1.5 घंटा हादसे को हो गया, अभी का कोई सीनियर ऑफिसर यहाँ पे मौजूद नहीं है, न कोई सीनियर डॉक्टर यहाँ पे। सीएमओ साहब अभी तक आए नहीं है। 200 मौतें लगभग हो चुकी है, कोई सुनने वाला नहीं है, कोई रेफर करने वाला नहीं है। नगरी चौपट पर आ जा।